హైదరాబాద్ మొయినాబాద్ జంట హత్యల కేసు మరో మలుపు తీసుకుంది. అప్పులిచ్చిన వాళ్లలో 8 మందిని చంపేందుకు గాను ప్లాన్ చేసింది కరీమాబీ. 8 మందిలో ఇప్పటికే 2ని హత్య చేశారు. కరీమాబీ దంపతులు మరొక 6 తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. కరీమాబీ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 6 నెలల కిందట సంవత్సరం కిందట ప్రతి ఒక్కరం చేసేదిగా మేము పేరు చెప్పదలుచుకోలేం. కానీ కాకపోతే అదే ఏరియాకు సంబంధించిన వాళ్ళము ఆమె మాకు తన డబ్బులు తీసుకోవడానికి బట్టల వ్యాపారం చేస్తాను, మళ్ళీ అంటే మా బాబు కొంచెం బయటికి పోతాడు, బయటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పేసి మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకున్నది. అంటే ఒక్కొక్కరి దగ్గర 50,000, ఒకరి దగ్గర 1,50,000, ఒకరి దగ్గర 80,000, ఒకరి దగ్గర 70,000, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంది. జీర్ణోద్ధరణ చేస్తాను నేను, పైసలు కావాలి, అక్క కావాలి, కాలు మొక్క ఇది అంటే మా ఆయన దగ్గర 50,000 తెప్పించినాక అడిగిన మళ్ళీ అడిగితే నేను మళ్ళీ అడుగుతుంటే నేను ఏమన్నా ఇస్తాను సరే నేను ఇస్తామని అడగకుండా మేము తెచ్చుకుంటా వండాను. ఇందిరానగర్కు చెందిన కొంతమంది మహిళలు వచ్చి కరీమాబీకి తాము కూడా డబ్బులు ఇచ్చాము, వారిని కూడా ఆ డబ్బులు తిరిగేయమంటే, ఆ చేతి బదులు ఇచ్చిన డబ్బులు తిరిగేయమంటే మేము డబ్బులు ఇస్తాను, మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర మేము ఒక దగ్గర పనిచేస్తున్నాం, అక్కడ మా సేట్ తోటి మాట్లాడి డబ్బులు వాపస్ ఇప్పిస్తామని చెప్పి రమ్మని చెప్పి మమ్మల్ని పిలిపించింది. కానీ వివిధ కారణాల చేత మేము వెళ్ళలేకపోయాము. ఈ వారం వెళ్దామని చెప్పి కొంతమంది అనుకున్నాము. ఈలోపే ఈమె హత్య కేసులో అరెస్ట్ కాబడిన విషయం తమకు తెలిసిందని చెప్పి వారు వచ్చి తమకు ప్రాణహాని భవిష్యత్తులో ఆమె ఉంటుందని చెప్పి ఒక దరఖాస్తు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటు విషయంలో నిజానిజాలు మేము వెరిఫై చేస్తాం. అయితే గత